నిన్ను చెప్పు నిన్ను చెప్పతీసి నోరు ముయ్. నాటకాలు బిడ్డ ఇంట్లో నువ్వని ఉండాలి లేకపోతే నేను ఉండాలి ఏమనుకుంటున్నావు? హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఎస్. దీని వల్ల నా జీవితం నాశనం అయిపోయింది సార్. అరే ఇంటీస్ లోపల పడేయండి రా, లోపల పడేయండి. అసలు ఇంత సిగ్గులేని పని ఎలా చేయగలిగా పూర్వ? ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఒక మంచోడు మోసం చేశానన్న బాధ కూడా లేదు సార్ దీనికి. అంటే అది సుఖపెట్టలేని మంచితనంతో కాపురం చేయాలా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కప్పు తీసుకొడతా నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మీరు ఇలా కొట్లాడుకునేటట్టయితే ఇక్కడ వరకు ఎందుకు వచ్చారమ్మా? ఏంద్రా మెంటలా? అరే మెంటల్ చేస్తున్నాడు. అసలు ఏం చేసిందో వివరంగా చెప్పండి మహేష్ గారు. పెళ్ళని కొత్తలో బానే ఉండేదండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తానంది. అవసరమా మనం బతుక్కని అడిగా. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. సర్లే చేస్తానంది, చేయనిచ్చానండి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అక్కడ దాకా బానే ఉంది, ఈ లోపు ఏమన్నా తగులుకుందండి ఇది. ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఆడితో రోజు వీడియో కాల్స్ అండి. ఇలాంటి దరిద్రమైన పరిస్థితి ఏ మొగుడికి రాకూడదు సార్. ఎన్ని 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 దారుణాలు సార్. సార్ ఒక కామన్ మ్యాన్ తనకు వచ్చిన జీతంతో హ్యాపీగా బతకాలనుకోవటం తప్ప సార్? కదరా కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. నాకు నెలసరి వచ్చే జీతంతో మొత్తం నెలంతా తినొచ్చు సార్. 2 సార్లు సినిమాకి వెళ్ళొచ్చు సార్, ఒకసారి షాపింగ్కి వెళ్ళొచ్చు సార్. సరిపోదా సార్ దీని దరిద్రానికి ఆ జీవితం? నువ్వు లేకపోతే నాకేం తోచు. కొంచెం ఆలోచించు, ఆ తర్వాత నీ ఇష్టం. ఇవన్నీ చేతగాని వాళ్ళు చెప్పే విషయాలు సార్. ఇవన్నీ చెప్పు తీసుకొట్ట. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా నా బట్ట. వీళ్ళ కథ ఏంటి? వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి గొడవ ఏంటి? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? చాయ్ షార్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు ఒక్కడివేరా ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తావు. డి ఫర్ డివోర్స్ సిరీస్ తప్పక చూడండి.